నమస్తే, నేను మీ సతీష్. పోలీసులను బలి తీసుకున్న గోరంట్ల మాధవ్, ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ. మరి ఏమిటి గోరంట్ల మాధవ్ పోలీసుల్ని బలి తీసుకోవడం, ఏ రకంగా బలి తీసుకున్నాడు, అసలు ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి, మరి ఈ చర్చ వెనకాతలు ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అనేటువంటిది ఒక్కసారి విశ్లేషణలోకి వెళ్తే, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి అయిన భారతిరెడ్డి గారిని అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించాడు అనేటువంటి కేసు ఒకటి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేయటం, మరి ఆ కేసులో ఏదైతే గనక చేబ్రోలు కిరణ్, మరి ఆ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి, అతన్ని పోలీసులు అరెస్టు కూడా చేసినటువంటి పరిస్థితి. అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నటువంటి క్రమంలో ఏదైతే పోలీసుల వాహనాన్ని అడ్డగించి మరి చేబ్రోలు కిరణ్ పైన దాడికి, హత్యాయత్నానికి పాల్పడ్డాడు గోరంట్ల మాధవ్. మరి ఈ వ్యవహారం పైన అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏమిటి ఆ అనుమానాలు, ఏమిటి ఆ విమర్శలు అని చూస్తే, ప్రధానంగా ఏదైతే గోరంట్ల మాధవ్ చేసినటువంటి దాడి వ్యవహారంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి కొన్ని ప్రశ్నలు కావచ్చు, అనుమానాలు కావచ్చు. ఏమిటి అంటే, అసలు గోరంట్ల మాధవ్కి ఏదైతే గనక పోలీసు వాహనం ఆ దారి గుండా వెళ్తోంది అని ఎవరు సమాచారం ఇచ్చారు, ఏ విధంగా ఆయనకు తెలిసింది, అదే దారిలో అదే వాహనంలో గోరంట్ల మాధవ్ ఏ రకంగా పోలీసులు కిరణ్ని తీసుకువెళ్తున్నారు అని చెప్పి పసిగట్టాడు, ఏ రకంగా ఆయనకి గుర్తించగలిగాడు, మరి ఆ వాహనాన్ని వెంబడించి ఆ వాహనాన్ని ఓవర్టేక్ చేసి ఏ రకంగా ఆపి ఆ వాహనాన్ని ఆపి దాడి చేయగలిగాడు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ప్రధానంగా దీనికి ఎవరు సమాచారం ఇచ్చారు, ఏ రకంగా ఆయనకి సమాచారం తెలిసింది, ఎక్కడో అనంతపురంలో ఉండేటువంటి గోరంట్ల మాధవ్ మరి గుంటూరు జిల్లాకి ఏ రకంగా వచ్చాడు, గుంటూరు జిల్లాకు వచ్చి పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి అదే వాహనంలో అదే దారి గుండా తీసుకెళ్తున్నారు అని చెప్పి గోరంట్ల మాధవ్కి ఎలా తెలిసింది, ఏ విధంగా ఆయన తెలుసుకోగలిగాడు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి క్రమంలో దీనిపైన కొన్ని విమర్శలు కావచ్చు, అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఏమిటవి అని చూస్తే, ప్రధానంగా ఇప్పటికీ పోలీసు శాఖలో, పోలీసు వ్యవస్థలో పాత వాసనలతోటి మెలుగుతున్నటువంటి వారు, అంటే గడిచిన 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి అంటకాగినటువంటి అధికారులు, పోలీసులు ఇప్పటికీ కూడా, ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ పోలీస్ శాఖలో కొనసాగుతూనే ఉన్నారు. వాళ్ళంతా ఇవాళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటే అంటకాగుతా ఉన్నారు అన్నటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి, ఆ ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఇంకా అలాగే అంటకాగుతా ఉన్నారా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంకా పోలీసుల్లో మార్పు రాలేదా, ఇంకా పాత వాసనలతోటి మెలుగుతున్నటువంటి వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి అంటకాగుతున్నటువంటి వారు ఈ సమాచారాన్ని గోరంట్ల మాధవ్కి అందజేశారా, ఎందుకు గోరంట్ల మాధవ్కి అందజేశారా అని చెప్పేసి ఈ ప్రశ్నలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే, ఆయన గతంలో కూడా ఒక పోలీస్ అధికారిగా పనిచేస్తున్నాడు. అప్పుడు ఏదో మీసాలు మెలియటం, తొడలు కొట్టడం ఇవి చేస్తే జేసీ దివాకర్ రెడ్డి గారి పైన మరి జగన్మోహన్ రెడ్డి వాటిని మెచ్చి ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చాడు. కానీ ఆయన ఒక మాజీ పోలీస్ అధికారి కదా, మరి ఆ పోలీసు శాఖలో వాళ్ళు ఏ రకంగా సత్సంబంధాలు ఉంటాయి, వాళ్ళతోటి ఎలా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది, ఏమిటి, ఏ విధంగా మనం సమాచారాన్ని సేకరించవచ్చు, ఇవన్నీ కూడా తెలుసుంటాయి. కాబట్టి గత 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగినటువంటి అధికారులు ఇప్పటికీ కూడా ఇంకా గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అనేక చోట్ల ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ వస్తూ ఉన్నాయి. అయితే వాటన్నిటిని నిజం చేసేలాగే ఈ వ్యవహారం కూడా ఉంది. ఎవరో ఇప్పటికీ వైసీపీతో అంటకాగుతున్నటువంటి అధికారులే గోరంట్ల మాధవ్కి ఈ రకంగా సమాచారం ఇచ్చి ఉంటారు. అందులో భాగంగానే గోరంట్ల మాధవ్ ఆ సమాచారం అందిన మేరకే పోలీసులు వెళ్తున్నటువంటి ఆ మార్గంలో వచ్చి ఆ వాహనాన్ని గుర్తించి తన వాహనంతో అడ్డగించి తన రౌడీ మూకలు ఎవరైతే తన వెంట వచ్చారో వాళ్లతో కలిపి కిరణ్ పైన హత్యాయత్నానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశాడు. ఇదంతా కూడా ఇవాల్టికి ఏదైతే బ్లాక్ షీప్స్ అని చెప్తా ఉంటాం కదా, ఆ విధంగా పోలీసుల్లో ఇవాల్టికి కూడా వైసీపీతో అంటకాగేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన సమాచారమే ఇదంతా అనేటువంటి కొన్ని విమర్శలు, అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవహారాన్ని మరి ప్రభుత్వం కూడా కొంత సీరియస్గా తీసుకుంది. ఎందుకు అంటే, సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వెళ్ళడం, మరి వాళ్ళొచ్చి ఒక వ్యక్తి పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ వాహనంలో ఉన్నాడు, ఒక పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వీళ్ళు గూండాల్లాగా, రౌడీల్లాగా వచ్చి 5 ఏళ్ల పాటు ఒక ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి,
అంతకుముందు అదే పోలీస్ శాఖలో పనిచేసినటువంటి వ్యక్తి మరి పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి పైనే హత్యాయత్నానికి పాల్పడడం, దాడికి తెగబడ్డం అంటే మరి ప్రభుత్వం చూస్తూ ఊరుకోరు కదా. అందుకే ఈ వ్యవహారంలో మరి ఎవరి పాత్ర ఉంది అనేటువంటిది తేల్చేందుకు గాను ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని దీనిపైన ఒక నివేదికను కూడా కోరినటువంటి పరిస్థితి జిల్లా ఎస్పీని. మరి జిల్లా ఎస్పీ కూడా దీనిపైన మరి నిన్నటి నుంచి విచారణ జరుపుతూ ఉన్నారు. పూర్తిగా ఒక నివేదికను కూడా రూపొందించారు. ఏదైతే గోరంట్ల మాధవ్కి సమాచారం అందడం కావచ్చు, లేదంటే కనుక గోరంట్ల మాధవ్ వచ్చి వాహనాన్ని అడ్డగించి మరి దాడికి పాల్పడతా ఉంటే మరి అక్కడ పోలీసులు ఆయన్ని నచ్చజెప్పి పక్కకు పంపించేట్టు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూడా ఏదైతే గోరంట్ల మాధవ్ తోసుకుంటూ వెళ్ళిపోయినటువంటి వైనం, జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసుల్ని తోసుకుంటూ వెళ్ళి కిరణ్ మీద జిల్లా ఎస్పీ ఎదుటే ఏదైతే కనుక దాడి చేసేందుకు ప్రయత్నించినటువంటి ఆ వైనం, వీటన్నిటిపైన కూడా ఉన్నతాధికారులు చాలా సీరియస్గా ఉన్నారు. ఈ రకమైనటువంటి వ్యవహారానికి ఏ రకంగా అసలు అంత ఎలాగా వాళ్ళకంత లీనియన్స్ ఇచ్చారు అనేటువంటిది కూడా ప్రభుత్వము అలాగే పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని మరి ప్రధానంగా ఈ పూర్తి ఘటనకు సంబంధించి అటు పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి పైన దాడి కావచ్చు, అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయంలో, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రకంగా ఒక రౌడీ మూకలతోటి గోరంట్ల మాధవ్ లాంటి వ్యక్తి వచ్చి దాడికి తెగబడతా ఉంటే మరి అంత ఈజీగా టేక్ ఇట్ ఈజీగా ఎలా తీసుకోగలిగారు అనేటువంటి వ్యవహారం పైన ఒక నివేదికను కూడా కోరినటువంటి క్రమంలో ఇక ఆ నివేదిక కూడా పూర్తి అయినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ఏదైతే గోరంట్ల మాధవ్ వ్యవహారం ఆ ఉదంతం ఆ ఘటనలోన ఇప్పుడు ఒక 10 మంది పోలీస్ అధికారుల పైన కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అందులో ప్రధానంగా ఒక డిఎస్పీ, 3 సిఐలు, 2 ఎస్ఐలతో పాటుగా 5 కానిస్టేబుల్ ఈ ఓవరాల్ వ్యవహారంలో మరి వీళ్ళందరూ కూడా బాధ్యులుగా చేస్తూ ఈ రోజున ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకోబోతుంది అనేటువంటిది కూడా ఒక సమాచారం అయితే అంతా ఉంది. మరి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు ఈ 10-11 మంది అధికారుల పైన అంటే ఒక డిఎస్పీ, 3 సిఐలు, 2 ఎస్ఐలు, 5 కానిస్టేబుళ్ల పైన సస్పెన్షన్ వేటు పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా మరి గోరంట్ల మాధవ్ తాను చేసినటువంటి ఒక డ్రామా, తాను సృష్టించినటువంటి ఆ బీభత్సం ఏదైతే కనుక ఆ వీరంగం ఏదైతే చేశాడో మరి ఈ వ్యవహారంలో మరి ఆయన పోలీసుల్ని బలిగొంటా ఉన్నాడు. ఆయన చేసినటువంటి ఒక దుశ్చర్య వల్ల అరే మనం కూడా గతంలో పోలీసులుగా పనిచేసి ఉన్నాం, పోలీస్ అధికారిగా పనిచేసి ఉన్నాం, మనం ఇలాంటి చర్యలకు పాల్పడితే మన మీద కేసు బుక్ అవ్వడమే కాదు పోలీసుల విధులకి ఆటంకం కలిగించినట్లు అవుతుంది. అలా చేయకూడదు, మనము సభ్య సమాజంలో బాధ్యతగా నడుచుకోవాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఒక గూండాలాగా, ఒక వీధి రౌడీలాగా ఏదైతే గోరంట్ల మాధవ్ ఈ చర్య ఏదైతే గనక దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, కిరణ్ పైన దాడికి యత్నించినటువంటి ఈ ఘటన ద్వారా ఈ రోజున ఒక 11 మంది పోలీసులను అయితే బలిగొంటా ఉన్నాడు. వాళ్ళందరి యూనిఫాములు కూడా మరి వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైతే గుడ్డలోడదీస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడో ఆ క్రమంలోనే మరి ఏదైతే తమ పార్టీ అధినేత మరి ఆయన మార్గదర్శకాల్లోనే గోరంట్ల మాధవ్ కూడా నడుస్తున్నట్లుగా ఈ రోజున మరి ఆ పోలీస్ అధికారుల యూనిఫాములు కూడా ఊడదీయించబోతా ఉన్నాడు. మరి ఇదంతా కూడా గోరంట్ల మాధవ్ చలవ, మరి ఆయన చలవ వల్ల ఈ రోజున ఆ అధికారులు తమ ఉద్యోగాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి, అంటే సస్పెన్షన్ వేటు వాళ్ళపైన పడేటువంటి పరిస్థితికి అయితే గనక ఏర్పడింది. మరి ఈ క్రమంలో మరి కూటమి ప్రభుత్వం ఏదైతే తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు నిజమైతే గనక మరి గోరంట్ల మాధవ్ ఖాతాలో ఒక 11 మంది అధికారులు అయితే గనక బలిగాపోతా ఉన్నారు. మరి దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలి అని చెప్పి ఆ దాడికి యత్నించినటువంటి గోరంట్ల మాధవ్ మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే గనక సంతృప్తి పరిచే విధంగా ఈ చర్య వ్యవహారం చేశాడా, మరి దీని ద్వారా ఆయన పొందుదాం అనుకున్న రాజకీయ లబ్ధి వస్తుందా, ఇవన్నీ ఒక అంశం అయితే ఈ వ్యవహారం మాత్రం కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా అధికారులపైన చర్యలు తీసుకునే దిశగా పరిణమించినటువంటి క్రమంలో మరి రాబోయేటువంటి రోజుల్లో మిగతా వాళ్ళు ఏదైతే గనక ఇప్పటికీ కూటమి ప్రభుత్వంలో కొనసాగుతూ పోలీస్ శాఖలో ఉంటూ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఆ పార్టీతో అంటకాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇదొక హెచ్చరికగా కూడా మారేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.